మెదక్ చర్చి. రాళ్లలో నిలిచిన విశ్వాసం, గాజులో బంధించిన రంగుల ప్రార్థన. లోపల అడుగు పెడితే ముందుగా మన దృష్టిని పట్టేసేది ఆ ఎత్తైన కిటికీల్లో మెరుస్తున్న స్టెయిన్డ్ గ్లాస్ పెయింటింగ్లే. చర్చిని 1924లో పవిత్రం చేశారు. కానీ ఈ గ్లాస్ పెయింటింగ్లు తర్వాత ప్రత్యేకంగా ప్లాన్ చేసి కలలాగా జోడించారు. వీటి జన్మస్థలం మెదక్ కాదు, ఇంగ్లాండ్. అక్కడే విడివిడిగా గాజు ముక్కలపై యేసు జీవిత దృశ్యాలు చిత్రించారు. తర్వాత వాటిని ఇక్కడికి తీసుకువచ్చి కిటికీల్లో అమర్చినప్పుడు రాళ్ల చర్చికి రంగుల శ్వాస వచ్చింది. ఈ గ్లాస్ పెయింటింగ్లను గాస్పుల్ ట్రిలోజీ అని పిలుస్తారు. యేసు పుట్టుక, శిలువ మీద త్యాగం, ఆరోహణ, మహిమ. 3 ఫ్రేమ్లలో జననం నుంచి మహిమ వరకు యేసు ప్రయాణం. ఇవి కేవలం డెకర్ కాదు, గాజు మీద రాయబడిన బైబిల్. చదవలలేని కళ్ళకైనా రంగులు కథ చెబుతాయి. సూర్యకాంతి గాజును తాకిన ప్రతిసారి చర్చి నేలపై పడే రంగుల ఛాయలు నిశ్శబ్ద ప్రార్థనల్లా మన హృదయాన్ని తాకుతాయి. మెదక్ చర్చి గాజు కిటికీలు కళకు, విశ్వాసానికి ఒకే రంగు వెలుగైన నిశ్శబ్ద ఆధ్యాత్మిక కవిత్వం.